దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా పలువురు కీలక నేతలను ఈడీ అధికారులు అరెస్టు చేయగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేసింది. సుమారు 2.5 గంటల పాటు తన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు సుమారు రాత్రి 9:11 కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. అయితే గత కొంతకాలంగా కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. అయితే ఇదే విషయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈడీ, సిబిఐ సంస్థలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలులాగా మారిపోయాయని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్ గా, ఆధారాలు లేకున్నా కక్షపూరితంగా వివరించడమే వారి ఏకైక లక్ష్యమంటూ ఘాటైన వ్యాఖ్యలతో కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు 7 రోజుల కస్టడీ విధించగా, స్కామ్ కేసులో యాప్ కు ముట్ట చెప్పిన ముడుపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే కవితను ఆమె కుటుంబ సభ్యులు రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కలుస్తూ ములాఖాత్ అవుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఓవైపు లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుంటే, మరోవైపు నేతలంతా జంప్ అవుతున్నారు. ఇక పార్టీలో ఉన్న వాళ్ళైనా సరిగ్గా ఉన్నారా అంటే అది లేదని తెలుస్తుంది. ఇప్పుడు ఓ ఎమ్మెల్యేకు ఏకంగా హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఎస్పీ అభ్యర్థి ఆర్ ప్రసన్న కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ విజయసేన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. ప్రసన్న కుమార్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ పదవికి విజయుడు రాజీనామా చేయకుండానే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని తెలిపారు. తన వృత్తికి సంబంధించిన వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదని తెలిపారు. ఇక తన రాజీనామా లేఖను, దానికి సంబంధించిన లభించిన ఆమోదం తదితర ఆధారాలు సమర్పించలేదని ఆరోపించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ కు 3 నెలల ముందు రాజీనామా సమర్పించాలని గుర్తు చేశారు. ఆయన వాదనలు విన్న న్యాయమూర్తి వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే విజయుడికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేశారు. ఇక ఎన్నికలకు ముందు సైతం ప్రసన్న కుమార్ ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేసిన ఎన్నికల నోటిఫికేషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. కాగా ఇప్పుడు మరోసారి అదే విషయంపై పిటిషన్ దాఖలు చేశారు. అయితే విజయుడు బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ పై 30,573 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.